పొద్దు ఆల్మోస్ట్ గూట్లో పడుతుంది, పాటలు పెట్టుకుంటాడు, ఇట్లా పెడతారు ఫోన్. అందుకని ఎంత చెట్టుకు ఎంత ఇవ్వాలంటారు. చూసే విధానం బట్టి మైండ్ ఆలోచన పెరుగుతూ ఉంటుంది అనమాట. సో గడ్డి అయితే కోసుకొచ్చేసినాం. ముని అని తొగల కట్టాలి, అట్లా అయితే బయటకు పోకుండా అయితే మంచిగా మాట పెడితే లేబుది కదా మళ్ళీ నుంచి. ఇప్పుడు మాట పెట్టినది మస్తు ఫామ్ అవుతుంది పొగ. మనం పెట్టిన పొగ లోపలనే కాదు, ఇగో బయట మొత్తం పేరుకుపోయింది. అవుపిస్తుందా చుట్టూ? ఈ పేరేం పెట్టారో మీ పేరు తెలుస్తలేదు ఇంకా. సురేఖనా? వావ్, మంచి పేరు ఇచ్చుకురు మనోళ్ళు. ఏ కిరణ్ సాయిరా, చెప్పురా. టాయిలెటా? పో తొందర. నా ఫోన్ అయితే ఇట్లా ఛార్జింగ్ పెడతాను అనమాట. ఇట్లా ఛార్జింగ్ పెట్టి ప్రతిరోజు ఇట్లా ఇట్లా పెడతాం అనమాట. తీసిరో మరి ఏం చేసిరో ఇక్కడ పడ్డదట, ఏడ పడ్డదో తెలియదు. ఇప్పుడు అబ్బా అది కరెక్ట్ చూపిస్తుంది కాబట్టి చెప్పినవా. కాజు, బాదము, అంజీరు. అబ్బా మళ్ళా పెట్టిరారా ఫిష్? ఏం చదువుతుంది నాకు అర్థం కాదు. నేను ఇట్లకి వచ్చినప్పుడు ఇగో కుర్చీగా బొంత వేసుకున్నాం అనుకున్నాను తెలుసా. వెయిటింగ్ మన కోసం వెయిటింగ్ అనమాట. సో ఎక్కువసేపు ఉంటే తినదు కాబట్టి మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. పొద్దు ఆల్మోస్ట్ గూట్లో పడుతుంది, కానీ మా పప్ప మాత్రం చూడరు నిమ్మలంగా వస్తాడు. కోళ్ళు లోపల కొట్టాడు, ఏం చేయడు, ఫోన్లో మూతి పెడతాడు. కథం ఇక ఏం వచ్చినా తెలియదు, ఎవరు వచ్చినా తెలియదు. ఫోన్లో పాటలు పెట్టుకుంటాడు. నేను పెడతావా ఇద్దరు చూపెట్టు. యోగిన్లో పెట్టుకుంటాడు ఫ్రెండ్స్, యోగిన్లో పెడతారు ఫోన్. ఇట్లా పెట్టి నాకు అది మోతనే ఉంటుంది, ఇంటనే ఉంటాడు, అటే పోతుంది. ఇక అది ఇవన్నీ నువ్వు కోళ్ళు. అర్రే 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 వావ్, పెద్ద పెట్టలు. ఇప్పుడు నువ్వు పొద్దున పూట నేను 2 సార్లు వచ్చిపోయినా షెడ్ కాడికి, 2 సార్లు కోళ్ళు బయటనే ఉన్నాయి. మునియాలు మళ్ళీ పొద్దుంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ చెప్తుంది. అదంతే, ఇప్పుడు పోయే టైంకి బాగా మెస్సాయి అనమాట. మిషన్ వస్తురా సౌండ్ ఇంత ఘోరంగా వస్తుంది సైడ్. అక్కడ మీ మామూలు ఏమో రెండు మిషన్లు కదా ఒక్కటేసారి. ఏ ఊరు మొత్తం పొతం పడతాడు ఒక్కటేసారి. వేరే బండి రావద్దనే కదా మరి అది కూడా కరెక్టే. కానీ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఫుల్ బిజీ పాప. వాళ్ళకు నిద్ర ఉండదు, రాత్రి 10-11 దాకా ఈ చీకట్ల చలికాలం. అదే మళ్ళీ పొద్దులేపు మళ్ళీ అవన్నీ మెయింటెనెన్స్ మళ్ళీ చూసుకోవాలి. మస్తు వర్క్ ఉంటుంది దానికి అనుకుంటాం. కానీ అదే పైసా అంటారు కానీ దాని మెయింటెనెన్స్, దాని సర్వీస్, దానిలో డీజిల్, పెట్రోల్, గాడుపు మస్తు ఉంటాయి దేని దానికే. ఇక అందుకని ఎంత చెట్టుకు గంతే గాలి అంటారు. ఇప్పుడు ఈ మూతకు చెట్టు ఉంది, అది ఊతే ఎంత గాలి వస్తుంది? గంతే గాలి వస్తుంది. ఈ యాప్ చెట్టు ఉంది, అదే ఊతే ఎంత గాలి వస్తుంది? గంతే. దేని గాలి దానికే, దేని స్తోమత దానికే, గడికి అవుతుంది. అట్లా ఆవును కొట్టుకురాలి. ఇక పోయి మన గడ్డేనా? చలో నాడు పోయేస్తాం. మరి కొడవలేడుందే, బండి తీసుకోవాలా? నడుచుకుంటున్నావు వాళ్ళ కొద్దినా కదా, మంచిగా కదా. ఓకే డన్. ఓన్లీ ఆవుకే కదా. ఇది మెడిసిన్ పోసినావేడా? మెడిసిన్తో వాటర్ పోసినట్టు రేపు పోయాలి. వారంలో 3 సార్లు వేస్తున్నాం మెడిసిన్ మనము. అది పౌల్ట్రీ, అది మస్తు పని చేస్తుంది కోళ్ళకు. సో ఇప్పుడైతే గడ్డి కోసుకొద్దాం మనం అయితే. సో గడ్డి అయితే కోసుకొచ్చేసినాం. నాకన్నా ముందు వచ్చింది ఆవు. మెల్ల కొమ్ములు పప్పది, అది గట్టిగా అయినట్టుంది. కోళ్ళు మళ్ళీ పోయినది. గేట్ జర్ర ఓపెన్ ఉంటుంది. ఏ దా ముని అని తొగల కట్టాలి, అట్లా అయితే బయటకు పోకుండా అయితే మంచిగా. దా అన్నీ బయటకు వెళ్ళినాయి. షూ మన బర్రెలు ఆవులు అయితే లోపలికైతే వచ్చేసినాయి. మామూలు ఏమన్నాయి, లాగాలైతే ఇంకా ఇప్పలేదు. లాగా ఇక్కడ సైడ్ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా లోపలికైనా కొట్టుకునే వాడు రుక్తాయి తల్లి దగ్గరికి. ఒక్కోటొక్క తిరగబోతుంది. అరే తోవదేలు ఆడుతుంది ఇటు సైడ్. అరే 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 మన లాగదుడిగో చంగట ఆడుతుంది. అటే మళ్ళీ గిడనికి వస్తున్నావు. అటేనాడు మంచిగా ఆడుకుంటున్నాయి. చలో ఫైనల్ అయితే లాగ కూడా వచ్చి లోపల కట్టేసి పెట్టేసాం అనమాట. ఇప్పుడు కోళ్ళు అనమాట. కోళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క గుట్లోకి ఒక్కొక్కటి పోతుంది. ఇప్పుడు మళ్ళీ పోయినాయా? ఈ బయటనేనా? ఈ పిల్లలు పోలే, ఇంకా పిల్లలు పోవాలి. ఈ పిల్లలు అన్నీ ఒక్క గుట్లో కొట్టారు. ఆల్రెడీ కమ్మినట్టు నువ్వు ఒకటి. షూ ఈ పెద్ద చిన్న ఒకటి దాకా 8, 15 అదొకటే గుడికి ఓపెన్ ఉంది. చల్ 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 చల్
పోనా అన్ని పోయాకనే కమ్మదమ్మా పాలు విడదాం అప్పుడు మరి మంట పెట్టుకున్నాం. మంట పెడదామా మంట పెడితే తెల్లబుద్ది కాదు మళ్ళీ నుంచి సహా ఇక్కడ వెచ్చగా ఉంటుంది కదా ఇది తెల్లబుద్ది కాదు మళ్ళీ పాలు విన్నాక కూర్చుందాం. సరే చలో పాలు నిడైతే మొత్తం అయిపోయింది. కోళ్ళ కూడా కమ్మేసినాం. కోళ్ళ పని అయితే అయిపోయింది. ఇక కోసుకొచ్చిన గడ్డి అయితే కొద్దిగా పొడుగు ఉంటుంది కాబట్టి మొత్తం వేక చిల్లకల్లని చేస్తాం అనమాట మా ఆవు. సో మధ్యకి ఇట్లా లైట్గా కట్ చేసి పెట్టేస్తాం అనమాట. ఇక పొద్దుటి వరకు మొత్తం ఫినిష్ చేసేస్తాం అనమాట. అంతేనా? ఇప్పుడు మంట పెట్టినది ఫస్టే పెట్టేది ఉండే. దోమలు పాలు ఉంటే పెట్టలేసినాయి మొత్తం పొట్టు పొట్టు చేసినాయి. ఆవు నిలబడ కూడా చేసినాయి. మస్తు ఫామ్ అవుతుంది పొగగా. మెల్ల లైట్ కాడికి వెళ్ళి మొత్తం సూర్ కాడికి వెళ్ళి అంతా కానీ తొందరనే వెళ్ళిపోతుంది బయటికి. మళ్ళా మంట రానియకైతే పప్పాజీ మనం పెట్టిన పొగ లోపలనే కాదు, ఇగో బయట మొత్తం పేరుకుపోయింది. అవుపిస్తుందా? చుట్టూ మన చుట్టూరా మొత్తం పేరుకుపోయింది పొగ మొత్తం. మును బయటకు వస్తున్నాం ముని. ఇక ఇది కట్టి పెట్టినావు గట్టిగా కరెక్ట్ డోర్ పెట్టినకు వస్తలేదు తెలుసా. ఇబ్బంది అవుతుంది. మళ్ళీ లూజ్ కావాలి. లూజ్ అయితేనే సెట్ అవుతుంది. కొడవలు వేసినావు లోపల. ఇగో పప్పాజీ కొడవలు పెట్టు గిన్నె చేద్దాం. గిడ వేసేద్దాం మామూలుగా పొద్దుగా తీసుకోవచ్చు. ఉండండి పాలు వచ్చేవాళ్ళగా ఇట్లా ఇంటికి రావద్దు. అది ఎక్కడి చెడ గట్టిగా ఉంది. అది మస్తు దమ్ అవుతుంది. ఇట్లా కరెక్ట్ మన ఎత్తేసినట్టు అనిపిస్తుంది. నడుములో ఎట్లుంటుంది? నడుము టంగ్ మనదా అట్లా అవుతుంది ఒకటేసారి. ఓయ్ ఈయన ఉంది మునిగాడు. ఈ పేరేం పెట్టారో మీ పేరు తెలుసలేదు ఇంకా. సురేఖనా? ఓ మంచి పేరు ఇచ్చుకురు మనోళ్ళు. ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఏ కిరణ్ సాయిరా ఏం చేస్తున్నావురా? అక్కేది చదువుకుంటుందా? అమ్మ అక్క చదువుకుంటుందా రా? హాయ్ నాని. అర్రే గుడ్ ఈవినింగ్. ఓ హోంవర్కా అయిపోలే ఇంకా? అప్పటి నుంచి ఏం చేసినావు నాన్న? ఇలా కొత్త ఏముంది ఆమె నిజంగానే టీచర్ అయ్యా. ఈడ నీకు ఒక్కదానికే కాదు. చాక్ పీసా ఇక ఆమెకు భయం లేదు. అరే అత్త అప్పలేక లేదు. అత్తకు జ్వరం తగ్గింది. వేసి కొట్టింది అనుకో ఏడబడుతుందో తెలియదు తెలుసుగా. అసలే టీచర్ ఆమె. చెప్పురా. టాయిలెటా? పో తొందర పోయినావా? పోయినాక నాకేం చెప్తున్నావురా? కాదు ఓహో అట్లా చెప్తున్నావా? గుడ్ బాయ్ నాన్న. కానీ కక్కోసనే చెప్పాడు. ఏడబోతుంది తెలుసా? ఇది ఇలాంటి మూలకి ఇదొక మూల, అదొక మూల, ఆ మూలకు ఒక మూల. ఏడ మూల దొరుకుతాడా గోడం పట్టుకొని లేకపోతే మంచం పట్టుకొని కూర్చుంటావు అనమాట. నువ్వు బొట్టు పెట్టుకున్నావు జ్యోతి? చూపెట్టు. దిష్టి బొట్టు లెక్క పెట్టుకున్నావు. ఏ స్వెటర్ వేసుకుని అప్పుడే అవు. శిరీష కూడా స్వెటర్ వేసుకుందాడా? చలో చలికాలం స్టార్ట్ అయ్యింది. నువ్వు పెట్టుకుంటావా? నువ్వు తొందరగా కానీ నాన్న. నువ్వు తొందరగా ఇంకో చెప్తుంటావా? నువ్వు తొందరగా హోంవర్క్ చేసుకున్నావు మంచిగా ఆడుకోవచ్చు కదా. అవునా కాదా? కానీ తొందర కానీ. సో ఇక్కడ శిరీష కూడా ఆల్రెడీ బయటికి పోతుంటే కచ్చల కథం షురు. మన ఆట షురు అంటే ఇందాక అరే రే ఏ అది ఇంట్లోకి వచ్చిపోతుంది. కట్లపై ముట్టిస్తావు ఇప్పుడు. చలో ఇందాక మనం ఆడ ముట్టించాం కాడ మొత్తం పోగానే మనం ఒక్కరు మంట పెడితే షెడ్ మొత్తం అయింది పొగ. గేట్ పెట్టు, దగ్గర పెట్టు, లైట్గా పెట్టు. అంటే చీకట్లా మూయొద్దు అంటారు కదా. లైట్గా పెట్టు. ఏ కిరాంచు దారా. ఏ కిరాంచులు దా. అదే కుక్క పట్టుకొచ్చింది బయటికి. అది నోట్లో పట్టుకొని తిరుగుతూ ఉంది. అది దా ఇట్రా. అది దాకా టైం చేయగలుగుకోలే. దా కిరాంచ్ పోయి ముట్టిద్దామా? అప్ప చేద్దామా? చేయకుందాం. కూర్చో మంచిగా కూర్చోన్నాను. కట్టెలు వచ్చి ఏమంటారు చెదలు పట్టి ఖరాబ్ అయిపోతుంది అనవసరంగా. ఇట్లా నాన్న యూజ్ అవుతుందిగా. ఏ వద్దు చీకట్ కిరాంచ్ ఇట్రా. లైట్ లేదు అందుకు చిన్నపిల్లలు మొన్ననే జొర్రి రాలే. ఎప్పుడేమొచ్చుద్దో ఇటు సైడ్ తెలిసిగా. ఈడ మంచిగా అప్పుడు లైట్ ఉండే కానీ ఆ లైట్ కనెక్షన్ తీసుకొచ్చి బోర్కి ఫిట్ చేసిన. మా పిండి అయితే ఈ డబ్బా నిండా పట్టుకొచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ అప్పుడే సగం అయిపోయింది. ఇక రొట్టెలు రోజు ఉంటాం కాబట్టి తక్కువనే. అది అన్న లేడు శిరీష. అన్నకు రొట్టెలు లేవు. అన్నీ నాకు డాడీకి జస్ట్ 4 రొట్టెస్ అయ్యి 3 వేసినా సరే నేను ఒకటే తింటా. అన్న రొట్టెలు వేయనీకా? ఇది బయట పెట్టుకో. బయట పోయి ఇక్కడ పెట్టుకో. బయట గ్రేట్. ఆడు పని చెప్తుంటుండే అలా ఏమైందో మరి. మూడే ఒక్కసారి పని చెప్తానేమో చేను అంటాడు. పెట్టేసి వచ్చినావా? గానే పెట్టించినావా? ఇగో ఇది పెడతావారా? పెట్టు. అది వాన్ నైట్ ఉంది. అది పట్టుకో. ఇద్దరు పట్టుకోరి.
ఇద్దరు పట్టుకొని పోరు సరేనా? మెల్ల రాయ్ క్యాంచు మెల్లగా పట్టుకో. అబ్బో 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 పెట్టు పెట్టు. పెట్టినావా? నీ పేరేం పేరు? క్యాంచు. మీ అక్క పేరు? అరే క్యాంచు క్యాంచు చూడు, మీ అక్క పేరు ఏం పేరు? ఏమని పిలుస్తారా మీ అక్కను? మీ అక్కని పిల్లరు ఒకసారి. అక్కని పిల్లు. కాదు, ఎట్లా పిలుస్తా ఇంకో విధంగా? తువిక. సిరిసా గ్యాస్ అయిపోతాడు. గ్యాసా ఉన్నదిగా ఇగో ఇది. అదే ఫుల్ ఇది ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం. అరే ఈరోజు మార్కెట్ పోవాలి. ఎందుకు రెడ్గా వస్తుందా? అయ్యరే ఏంది సడన్గా అన్నమయ్యే టైంకి అయిపోయి ఉంటూనే ఉంది ఇది. తీయాలా? సో గ్యాస్ అయితే రీప్లేస్ అయిపోయింది. ఇంకా ఫోన్ నా ఫోనా ఏడబడే? నా ఫోన్ ఎదురా ఇది చూడరా ఒకసారి. అరే ఇది చూడరా, ఇటు పిన్లో చేయించింది. అగో పిన్లో చేయడం అంత రుద్దుకు. ఏమైంది చెప్పు. సరే ఎందుకు పిలిచినావు? దేనికి రావాలరా? అయ్యో ఏమైందిరా? ఒలుకు వచ్చినావా? అరే నా ఫోన్ ఎక్కడ పడేసినావురా? ఏ మంచం ఆడనా? ఓకే తీసా తినాను. సో నా ఫోన్ అయితే ఇట్లా ఛార్జింగ్ పెడతాను అనమాట. ఇట్లా ఛార్జింగ్ పెట్టి ప్రతిరోజు ఇట్లా ఇచ్చి పెడతాం అనమాట. తీసిరో మరి ఏం చేసిరో ఇక్కడ పడ్డదట. ఇక్కడ పడ్డదో తెలియదు. ఇప్పుడు దొరుకుతుంది నుంచి. గీనే ఉంది ఇగో, జస్ట్ ఇగో రైట్ ఛార్జింగ్ పెట్టేస్తే సరిపోతుంది. టైం ఎంత అవుతుంది? టైం 6:21. అబ్బా అది కరెక్ట్ చూపిస్తుంది కాబట్టి చెప్పినవా? అంటే 6:21 అని. నార్మల్ ఇట్లా ముళ్ళు తిరుగుతుంది చూడు, అది చెప్తావా ఎగ్జాక్ట్ టైం? సరే ఓకే డన్. 6:20 అవుతుంది కాబట్టి పాలైన వస్తాను, నేను పాలు వచ్చి వస్తా. రైట్ నాని, అప్పుడు నేను వచ్చేలోపు నీ హోంవర్క్ ఫినిష్ కావాలి. ఓకేనా? రోట్ అప్పేద్దాం బయట, సరేనా? తొందరతున్నారు కానీ క్రియాంశ్ ఒక్కడే కూర్చుంటాడు, మనం కూడా కూర్చున్నాం పక్కకాడ కదా క్రియాంశ్. సో మార్కెట్కి అయితే పోయేసి వచ్చిన. ఆకుకూరలు అవొకటి ఎవరు తీసుకొచ్చిన. మనం మార్కెట్లో ఎక్కువ కూరగాయలు లేవు ఈరోజు. చాలా మట్టుకు అయితే ఎవరు పెట్టలేదు ఈరోజు. ఇక మిగిలిన పాలు కొన్ని ఉన్నాయి. ఈ నిన్నటి పాలు ఉండేగా, ఆవు పాలు, అవి కొద్దిగా గోరెచ్చబెట్టు పెరిగేసేద్దాం. తోడుకేసేసుకున్నాం. మన పెరుగు అయిపోయింది కదా, ఆ పెరుగుతోనే వేద్దాం. ఎందుకంటే ఇంకా ప్యూర్ మంచిగా అవుతుంది అనమాట పిల్లలక. తింటావారా నువ్వు? అరే మిర్చి తెచ్చిన, మిర్చి తినవా? మిర్చి ఎంతసేపు మార్కెట్లో చూడలే నువ్వు? మిర్చి అన్న కలిపించేసి, అన్నంలో కలిపి పెట్టేసి బయటనే ఉంది పా. ఇగో మమ్మీ అన్నం వేస్తుందిగా, ఆ అన్నంలో పెడతా నీకు, సరేనా? శిరీష కూరగాయలు ధరేసాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం గజ్జలు పోయినాం కదా, మాకు తాలింపులకు మిర్చి లేవు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మిర్చి అని ఈరోజు పట్టుకొని వచ్చేసిన. ఇక అదొకటి ఇదొకటి డ్రై ఫ్రూట్స్ అవొకటి పట్టుకొని వచ్చేసిన అనమాట. కిస్మిస్, కాజు, బాదము, అంజీరు ఇంకా పంప్కిన్స్ అనుకున్నా. పంప్కిన్స్ దొరకలేదు, కాకపోతే ఇవి తర్బూజా దొరికినాయి. ఇవి ఇంట్లోకి ఒక ఆయిల్ ప్యాకెట్, పిస్తా ప్యాకెట్ ఒకటి నార్మల్ తీసుకొచ్చిన. ఈరోజు నానబెట్టేసి కొద్దిగా మళ్ళీ ఇలా పెట్టేసేయాలి. అబ్బా మళ్ళీ పెట్టిరా ఫిష్? కేంచి ఎవరు పెట్టిర్రా? ఎవరు పిన్ పెట్టిందా? తిననీకా? తిను తొందర అనేసి, సరేనా? తిను ఏం కాదు, వేస్ట్ అయితే వస్తుంది. నేనే చెప్దాం అనుకున్నా. ఏంటంటే జ్యోతి అనాలా? అయితే రెండోళ్ళు నాన్న బాక్స్ కోట్ అవుతుంది, మీ కోట్ అవుతుంది. జామకాయ స్కూల్కి ఎందుకు నాన్న? మంచిగా అది తీసుకోవచ్చు కదా. ఏం చదువుతుంది నాకు అర్థం కాదు. నేను ఇట్లకి వచ్చినప్పుడు ఇగో కుర్చీగా బొంత వేసుకున్నాం అనుకున్నాను తెలుసా. షాక్ అయింది ఇప్పుడు. ఇట్లకెళ్ళి తలగా కనబడుతుందిగా. నేను అట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు నువ్వు కనవాలి. అసలు నేను ఫోన్ కోసం తెలియనీకి వచ్చిన. నేను బొంతదేమో అనుకున్నాను నేను కూడా. సో మన పెరుగు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ దగ్గరికి వచ్చింది అనమాట. ఇక తోడేనికి అయితే అని చెప్పేసి కొద్దిగా పక్కన పెట్టేసిన. ఈరోజు మిగిలిన పదార్థం తీసుకొచ్చి కాగబెట్టి పెట్టిన, వితౌట్ వాటర్, ప్యూర్ కౌ మిల్క్. ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చి పెట్టిన. కాకపోతే వేడి ఉన్నాయి కాబట్టి జర ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టినాం అనుకో చల్లగా అవుతుంది అనమాట. పాలు చల్లగా లోపు మనం మునియానికి రైస్ పెట్టి రావాలన్నమాట. ఆల్రెడీ రైస్ కలిపి పెట్టేసినాం. మేము తిన్నప్పుడే మునియానికి పెట్టేద్దాం. బోరు నడుస్తుంది. బోరు ఉండని వచ్చేదాకా నడుస్తూ ఉంటుంది. పప్పాజీ మా డాడీకి ఇట్లా వేసాను అనమాట. తాళం ఎప్పుడు జేబులు వేసుకోలేమో అనుకుంటాడు. మంచిగా ఇక్కడ కొయ్యకేయచ్చు కదా నాన్న. నీ చెప్పులు వేసుకోతున్నా. మాకు చెప్పులు మార్కెట్ పోయినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటాం కానీ మర్చిపోతున్నాము. మేబీ డిమార్ట్ పోతేనే దొరుకుతాయి ఇక మాకు కరెక్ట్ సైజు. తాళం తీసేలోపు మా మునిగాడు ఎగిరి దుంకుతుంది. కనబడుతుందా? కాదు
వెయిటింగ్ 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 మన కోసం వెయిటింగ్ అనమాట. కాకపోతే తీయంగానే మరి బయటకు పోతా లేదా చూడాలి. అయ్యి దర్రా బాయ్ అరే మీద దుంకుతా జరుగు నువ్వు తోలకైనా దర్ 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 ఇదా అమ్మరే జస్ట్ మిస్టర్ అయ్యా పడేస్తుంటారా నన్ను. దా దా మా లాగైతే ఇంకా పడుకోలేదు. సో ఆవైతే నిమ్మలంగా మేసి అయితే పడుకుంది. కోళ్ళు కూడా ఓకే పెద్ద లైట్ వేసినాం కాబట్టి జర్రా సౌండ్ అయితే వస్తూ ఉంది కోళ్ళ సౌండ్. ఎక్కువ లైట్ బంద్ చేస్తే నిమ్మలంగా పడుకుంటాయి అవి కూడా. ఇవి కోడి అయితే నాకు తెలిసి రేపు ఇప్పాలి. పెద్ద కోడి ఈరోజు ఇప్పిరు కాబట్టి చిన్న కోడిని రేపు ఇప్పాలి. సరే మా మునిగాడు ఇప్పుడు తినదు ఎందుకంటే నిన్న మన చికెన్ వేసినా కూడా మంచిగా తిన్నది. ఈరోజు వేరే కర్రీ కాబట్టి జర స్మెల్ చూస్తుంది అంటే నేను పోయినాక తింటాయి అనమాట. సో ఎక్కువసేపు ఉంటే తినదు కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కింద గంట ఉంటది దాన్ని మాత్రం కొట్టండి.